బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా బనీ ఆదమ ఖద్ అంజల్నా అలైకుం లిబాసన్ యూరీ సవాతికుం వరిషా వలిబాసు తఖ్వా దాలికా ఖైర్ దాలికా మిన్ ఆయాతిల్లాహి లఅల్లహుం యతదక్కరూన్. ఓ ఆదం సంతతి వారలారా, మేము మీకు దుస్తుల్ని సమకూర్చాము. అవి మర్మస్థానాలను మరుగుపరచడమే కాక మీ వంటికి శోభనిస్తాయి. అయితే మేము మీకు భయభక్తుల మార్గాన్ని నిర్దేశించాము. అది దుస్తులన్నిటికంటే శ్రేష్టమైనది. ఇవి అల్లాహ్ సూచనలలోనివి. ప్రజలు గుణపాఠం నేర్చుకుంటారని ఆశించబడుతోంది. యా బనీ ఆదమ లా యఫ్తినన్నకుము శైతాను కమా అఖ్రజ అబవైకుం మినల్ జన్నతి యంజిఉ అన్హుమా లిబాసహుమా లియురియహుమా సవాతిహిమా ఇన్నహు యరాకుం హువ కబీలుహు మిన్ హైసు లా తరౌనహుం ఇన్నా జఅల్నా షయాతీన ఔలియా లిల్లజీన లా యఅమనూన్. ఓ ఆదం సంతతి వారులారా, శైతాను మీ మాతాపితలను కవ్వించి వారి దుస్తులను తొలగించి వారి మర్మస్థాలను వారి ముందు బహిర్గతం చేసి వారిని స్వర్గం నుంచి బయటికి తీయించినట్లే వాడు మిమ్మల్ని కూడా తన మాయమాటలతో ఏమర్చకూడదు సుమా. వాడి పైశాచిక మూక మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, కానీ మీరు వాళ్ళని చూడలేరు. గుర్తుంచుకోండి, మేము విశ్వసించని వారికి శైతానులతో స్నేహబంధం ఏర్పరచాము. వైదా ఫాలు ఫాయిషతన్ కాలు వజద్నా అలైహా ఆబానా వల్లాహు అమరనా బిహా అలైనల్లాహ లా యఅమురు బిల్ ఫహ్షాయ్ అతఖూలూన అలల్లాహి మా లా తఅలమూన్. వారు అవిశ్వాసులు ఏదైనా తిగ్గుమాలిన పని చేసినప్పుడు మేము మా తాత ముత్తాతలు కూడా ఇదే విధానాన్ని అవలంబించడం గమనించాము. అల్లాహ్ కూడా ఈ విధంగా చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించాడు అని అంటారు. ఓ ప్రవక్త, వారితోను అల్లాహ్ ఎన్నటికీ సిగ్గుమాలిన పనులు చేయమని ఆజ్ఞాపించాడు. ఏమిటి, మీకు తెలియని విషయాన్ని అల్లాహ్కు ఆపాదించే దుస్సాహసం చేస్తారా? ఖుల్ అమర రబ్బీ బిల్ ఖిస్ట్ వాఖిము వజూహకుం ఇంద కుల్లి మస్జిదిన్ వదుఊహు ముఖ్లిసీన లహుద్దీన్ కమా బదాకుం తఊదూన్. ఓ ప్రవక్త, వారితో చెప్పు, నా ప్రభు న్యాయం చేయండి అని ఆజ్ఞాపించాడు. సజ్దా సాష్టాంగ ప్రణామం చేసే ప్రతిసారి మీ ముఖాలను అల్లాహ్ వైపునకే మరల్చుకోవాలని, కేవలం అల్లాహ్ కొరకే ధర్మాన్ని, దీన్ను, ఆరాధనలను ప్రత్యేకించుకోవాలని ఆదేశించాడు. ఆయన మిమ్మల్ని మొదట సృష్టించినట్లుగానే మీరు మళ్ళీ సృష్టించబడతారు, మరలించబడతారు. ఫరీఖన్ హదా వ ఫరీఖన్ హక్క అలైహిముద్ దలాలా ఇన్నహుమ్ ఇత్తఖదు షయాతీన ఔలియా మిన్ దూనిల్లాహి వ యహ్సబూన అన్నహుమ్ ముహ్తదూన్. మీలో కొందరికి ఆయన సన్మార్గం చూపించాడు, మరో వర్గంపై అపమార్గం రూఢి అయింది. వారు అల్లాహ్ను వదిలి శైతానులను తమ స్నేహితులుగా చేసుకున్నారు, పైగా తామే సన్మార్గంపై ఉన్నామని భ్రమపడుతున్నారు. యా బనీ ఆదమ ఖుదూ జీనతకుం ఇంద కుల్లి మస్జిద్ వకులూ వష్రబూ వలా తుస్రిఫూ ఇన్నహు లా యుహిబ్బుల్ ముస్రిఫీన్. ఓ ఆదం సంతతి వారలారా, మీరు నమాజ్ కోసం మస్జిద్కు వచ్చినప్పుడల్లా మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి, తినండి, త్రాగండి, కానీ మితిమీరకండి. నిశ్చయంగా మితిమీరే వారిని అల్లాహ్ ఇష్టపడడు. ఖుల్ మన్ హర్రమ జీనతల్లాహి allతీ అఖ్రజ లిఇబాదిహి వత్తయ్యిబాతి మినర్ రిజ్క్ హల్ హియ లిల్లజీన ఆమనూ ఫిల్ హయాతి దున్యా ఖాలిసతన్ యౌమల్ ఖియామహ్ కజాలిక నుఫస్సిలుల్ ఆయాతి లిఖౌమిన్ యఅలమూన్. ఓ ప్రవక్త, వారిని అడుగు, అల్లాహ్ తన దాసుల కోసం సృష్టించిన వస్త్రాలంకరణ, పరిశుద్ధమైన ఆహార వస్తువులను నిషేధించిన దేవరు. ఇలాను ప్రాపంచిక జీవితంలో ఈ వస్తువులు విశ్వాసుల కొరకు ఇలాగూ ఉన్నాయి, కానీ ప్రయోజనాన అవి వారికి మాత్రమే ప్రత్యేకం. చూడండి, మేము జ్ఞాన సంపన్నుల కోసం ఎన్ని విధాలుగా మా సూచనలను వివరిస్తున్నాము. ఖుల్ ఇన్నమా హర్రమ రబ్బియల్ ఫవాహిష మా ظهر منها وما بطن والإثم والبغي بغير الحق وأن تشركوا بالله ما لم ينزل به سلطانا وأن تقولوا على الله ما لا تعلمون. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నా ప్రభు నిషేధించినవి ఇవి నీతి బాహ్యమైన పనులు. అవి బహిరంగమైనవైనా సరే, రహస్యంగా జరిగినవైనా సరే, పాపంతో కూడుకున్న అన్ని విషయాలు, అన్యాయంగా ఎవరినైనా వేధించడం, అల్లాహ్ అవతరింపజేసిన ప్రమాణం ఆధారం ఏది లేకపోయినప్పటికీ మీరు ఆయన అల్లాహ్కు భాగస్వామ్యాన్ని కల్పించడం, ఏదైనా ఒక విషయం గురించి మీకు తెలియకపోయినప్పటికీ దాన్ని అల్లాహ్ పైకి నెట్టడం. వాలికొల్లి ఉమ్మతిన్ అజల్
فإذا جاء أجلهم لا يستأخرون ساعة ولا يستقدمون. ప్రతి సమాజానికి ఒక గడువు నిర్ధారించబడి ఉంది. వారి నిర్ణీత గడువు వచ్చినప్పుడు వారు ఒక్క క్షణం కూడా వెనక్కి కానీ ముందుకు కానీ జరగడం సంభవం కాదు. యా బనీ ఆదమ ఇమ్మ యాతియన్నకుం రుసులుం మిన్కుం యఖుస్సూన అలైకుం ఆయాతి ఫమన్ ఇత్తఖా వఅస్లహ ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. ఓ ఆదం సంతానమా, స్వయంగా మీలో నుంచి ప్రవక్తలు మీ వద్దకు వచ్చి నా సూచనలను మీకు వినిపించినప్పుడు ఎవడు అల్లాహకు భయపడి తనను సంస్కరించుకుంటాడో అలాంటి వారికి భయాందోళనలు కానీ దుఃఖం కానీ ఉండదు. వల్లదీన కదవు బిఆయాతినా వస్తక్బరు అన్హా ఉలైక అస్హాబున్ నార్ హుమ్ ఫీహా ఖాలిదూన్. మరెవరైతే మా సూచనలను నక్షత్రాలను త్రోసిపుచ్చి వాటి పట్ల దురహంకారం ప్రదర్శిస్తారో అలాంటి వారు నరకవాసులు అవుతారు, అందులో వారు సదా ఉంటారు. ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته أولئك ينالهم نصيبهم من الكتاب حتى إذا جاءتهم رسلنا يتوفونهم قالوا أين ما كنتم تدعون من دون الله قال ضلوا عنا وشهدوا على أنفسهم أنهم كانوا كافرين. అల్లాహ్పై అసత్యాలను కల్పించేవాడి కంటే లేదా ఆయన సూచనను అసత్యాలుగా చిత్రీకరించేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడు? అలాంటి వారికి రాతి పెట్టి ఉన్న భాగం ఎలాగూ లభిస్తుంది. అయితే మా దూతలు వారి ప్రాణాలు తీయడానికి వారి వద్దకు వచ్చినప్పుడు అల్లాహ్ను వదిలి మీరు పూజిస్తూ ఉన్నవారు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతారు. దానికి వారు వాళ్ళంతా మమ్మల్ని మా నాన్న వదిలివేసి పోయారు అని సమాధానం ఇస్తారు. తాము సత్యాన్ని తిరస్కరించిన విషయం నిజమేనంటూ వారు తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యం ఇస్తారు. قال ادخلوا في يوم قد خلت من قبلكم من الجن والإنس في النار كلما دخلت أمة لعنت وقتها حتى إذا اداركوا فيها جميعا قالت أخراهم لأولاهم ربنا هؤلاء يضلونا فآتهم عذابا ضعفا من النار قال لكل ضعف ولكن لا تعلمون. అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తాడు, మీకు పూర్వం గతించిన జిన్నాతుల మానవుల సమూహాలు పోయి చేరిన నరకాగ్నిలోనికి మీరు ప్రవేశించండి. అవిశ్వాసుల ప్రతి సమూహం నరకాగ్ని ఆహుతి అవుతున్నప్పుడు అది తనలాంటి మరో సమూహానికి శాపనార్థంలో పెడుతుంది. కడకు వారంతా ఒక చోట చేరాక తర్వాత వచ్చిన వారు తమకన్నా ముందు వచ్చిన వారిని గురించి, మా ప్రభు అసలు మమ్మల్ని దారి తప్పించింది వీళ్ళే కనుక వీరికి రెట్టింపు నరక యాతన గురించి అని విజ్ఞప్తి చేస్తారు. అప్పుడు అల్లాహ్ అందరికీ రెప్పుండి శిక్ష పడుతుంది, కానీ ఆ విషయం మీకు అర్థం అవ్వదు అంటాడు. وقال ذولاهم لأخراهم فما كان لكم علينا من فضل فذوقوا العذاب بما كنتم تكسبون. అప్పుడు మొదటి వారు తమ తరువాతి వారిని ఉద్దేశించి, మీకు మాపై ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు కదా, కనుక మీరు కూడా మీ సంపాదనను బట్టి శిక్షను చవి చూడండి అంటారు.